హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీలో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. 148 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 25,939. నిఫ్టీ 50 స్టాక్స్ లో టాప్ లో ఉంది. M&M టాప్ ప్రైస్ గెయినర్స్ లో 3.35% తోని M&M తర్వాత బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, హీరో మోటార్ కప్. ఓవరాల్ గా ఆటోమొబైల్ స్టాక్స్ లో మంచి ర్యాలీ చూసాం. ఈ 3 స్టాక్స్ కూడా ఆటోమొబైల్ లో ఉన్నాయి. టాప్ 5 లో చూసుకుంటే M&M, బజాజ్ ఆటో, హీరో మోటార్, తర్వాత ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి లైఫ్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, కోల్ ఇండియా ఇవన్నీ కూడా పాజిటివ్ గా ఉంటాయి. నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్ లో ఐషర్ మోటార్స్ టాప్ లో ఉంది. తర్వాత దివీస్ ల్యాబ్, ఐసిఐసిఐ బ్యాంక్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇండస్ ఇండ్ బ్యాంక్, టెక్ మహేంద్ర, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ కూడా కొంచెం నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సెక్టోరియల్ గా చూసినప్పుడు మనకి ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ లో స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఈ రోజు మనం స్టాక్స్ కూడా పిఎస్యు బ్యాంక్స్ నుంచే తీసుకొని టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో అనుకున్న దానికి కీ లెవెల్ మాత్రం ఇప్పుడు కొంచెం మారింది. 25,360 ఇప్పుడు మన కీ లెవెల్. కాకపోతే ఇప్పుడు మార్కెట్ కొంచెం ఓవర్ బాట్ సిచ్యుయేషన్ లో ఉంది. ఈవెన్ మనకి ఆప్షన్ డేటా చూసినా, పీసీఆర్ డేటా చూసినా కానీ కొంచెం ఓవర్ బాట్ లో ఉంది. టెక్నికల్ ఇండికేటర్స్ కూడా ఓవర్ బాట్ సూచిస్తున్నాయి కాబట్టి, అండ్ మనకి ఎక్స్పైరీ దగ్గరలో ఉంది, మంత్లీ F&O ఎక్స్పైరీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే రావచ్చు. అరౌండ్ 26,000 నుంచి 26,120 ఆ 120 పాయింట్స్ జోన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ జోన్. అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం టెక్నికల్ లెవెల్స్ ప్రకారం చూస్తే 25,990 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంది. దాని తర్వాత 26,120. సో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ గా తీసుకోవచ్చు. అయితే మనకు ఒక ఆపర్చునిటీ రావచ్చు లోయర్ సైడ్. 25,690 ఫస్ట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో దానికన్నా కిందకు వస్తే 25,530. ఇవి రెండు లెవెల్స్ మనకి మంచి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. అక్కడికి వచ్చినప్పుడు మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. వీక్నెస్ ఓన్లీ మన కీ లెవెల్ కన్నా కిందకు వెళ్తేనే వీక్నెస్ ఉంటుంది. అదర్వైజ్ బై అండ్ డిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. 54,060 మన రెసిస్టెన్స్ అనుకున్నాం గత వీడియోలో, కానీ ఆ లెవెల్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది ఈరోజు. 54,105 ఆల్ టైమ్ హై. దాని తర్వాత ఇప్పుడు చూస్తే మనకి హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్స్ 54,500 నుంచి 54,800. సో 300 పాయింట్ జోన్ ఉంది. అది కొంత మనకి రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కొంత పుల్ బ్యాక్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీ కూడా. సో బ్యాంక్ నిఫ్టీలో పుల్ బ్యాక్ ఎంట్రీస్ కోసం మనం రెండు లెవెల్స్ ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఫస్ట్ లెవెల్ 53,770, దానికన్నా కిందకు వస్తే 53,500. ఇవి రెండు మనకి ఒక ఎంట్రీ పాయింట్ కి ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు. మన కీ లెవెల్ 52,240 చాలా దూరంలో ఉంది. సో ఆ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా ఏదైనా మంచి కరెక్షన్ వస్తే అది మనకి పొజిషనల్ గా ఎంట్రీ పాయింట్ లాగా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు పిఎస్యు బ్యాంక్స్ లో డీసెంట్ ర్యాలీ చూసాం. మనం పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ చూస్తే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ 3.3% వరకు పెరిగింది. ఇందులో టాప్ లో ఉంది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఆల్మోస్ట్ మనకి 4.78% పెరిగింది. దాని తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2.95%, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఐఓబి, కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ మనకి 4.13% పెరిగింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 8% పెరిగింది.
తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.42% పెరిగింది. ఇందులో నుంచే మనం ఒక 2-3 బ్యాంకింగ్ స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్ చూద్దాం. ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకి ఒకసారి టెక్నికల్ చార్ట్ చూద్దాం. 8% పెరిగింది ఈరోజు స్టాక్. సో ఇది టెక్నికల్ చార్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర డైలీ క్యాండిల్స్టిక్స్. ఎగ్జాక్ట్లీ మన సప్లై లెవెల్ దగ్గర ఈరోజు ఆగింది. సో ఇది మొత్తం సప్లై లెవెల్ అండ్ మంత్లీ పివోట్. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ రావచ్చు, మనకి ఏదన్నా ఇంట్రాడే పుల్ బ్యాక్ వస్తే ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు అరౌండ్ 61 రూపీస్. సో ఇక్కడ మనకి వీక్నెస్ ఓన్లీ 59 కన్నా కిందకు వెళ్తేనే మనకి కొంత వీక్నెస్ రావచ్చు. ఇది వీక్లీ పివోట్ లెవెల్. అండ్ దాంతోపాటుగా 60 అండ్ 62 రూపీస్ ఇవన్నీ కూడా కొన్ని మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి. 60 రూపీస్ 65 పైసా అండ్ 60 రూపీస్ 30 పైసా ఇవన్నీ కూడా మనకి టెక్నికల్గా కొన్ని సపోర్ట్ పాయింట్స్ అవి. సో వాటన్నిటిని క్రాస్ చేసి పైన క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి ఒకటి 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్ 53 రూపీస్ 25 పైసా, సారీ 63 రూపీస్ 25 పైసా. అండ్ మన పివోట్ లెవెల్ ఆల్మోస్ట్ అక్కడే ఉంది, మంత్లీ పివోట్. సో ఈ లెవెల్స్ దగ్గరే క్లోజ్ అయింది. సో ఒక్కటి దీంట్లో ఒక పుల్ బ్యాక్ కానీ లేదా బ్రేక్అవుట్ ట్రేడ్ కానీ రెండిట్లో ఏదైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. బ్రేక్అవుట్ లెవెల్ 63 రూపీస్ 85 పైసా. ఈ లెవెల్ని క్రాస్ చేస్తే మాత్రం ఇది ఫర్దర్గా ప్రీవియస్ ఉన్న హైని టెస్ట్ చేయొచ్చు, ఇక్కడి వరకు రావచ్చు. సో 68.75 నుంచి 70 రూపీస్ 75 పైసా. సో ఈ జోన్లోకి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో దీన్ని మానిటర్ చేస్తూ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. నెక్స్ట్ స్టాక్ వచ్చి కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్లో ఈ ఫాల్ ఏదైతే ఉందో ఇది అరెస్ట్ అయింది అనుకోవచ్చు. మనం టెంపరీగా ఈ ఫాల్ కొంతవరకు అరెస్ట్ అయింది అనుకోవచ్చు. ఈ లెవెల్స్ దగ్గర అరౌండ్ 1 or 2 ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కొంత అరెస్ట్ అయింది. ఇక్కడి నుంచి కొంచెం ర్యాలీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ ఒకే ఒక హర్డల్ ఉంది మనకి. ఈరోజు క్లోజింగ్ ఆల్మోస్ట్ 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గరే క్లోజ్ అయింది. సో 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ వచ్చి 109 రూపీస్ 70 పైసా. సో ఇది 109 రూపీస్ 30 పైసా దగ్గర క్లోజ్ అయింది. అండ్ మంత్లీ పివోట్ లెవెల్ 110 దగ్గర ఉంది. సో దీంట్లో మనం కొంచెం పుల్ బ్యాక్ కోసం చూడొచ్చు. అరౌండ్ 107 ఆర్ 106.50 ఆ లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. వన్స్ ఇది క్రాస్ చేసి 110ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం కొంచెం స్ట్రాంగ్ ర్యాలీనే ఉండొచ్చు దీంట్లో. ఎందుకంటే ఈ వేవ్ ఏదైతే ఉందో ఇది కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో 114 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అది మనకి ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా ఇక్కడ నుంచే కొంచెం హెవీ ఫాల్ స్టార్ట్ అయింది. వేవ్ ఫార్మేషన్ ప్రకారం చూస్తే హెవీ ఫాల్ 114 దగ్గర స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకి 106 ఆర్ 107 ఆ లెవెల్లో ఎంట్రీ అయితే 102 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని 113 ఆర్ 114 ఈ లెవెల్స్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్కి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఒక చిన్న సింపుల్ ట్రేడ్ ప్లాన్. హెవీ మొమెంటం ఇలాంటి ఏం లేకుండా కూడా దీంట్లో మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది కెనరా బ్యాంక్. నెక్స్ట్ బ్యాంక్ వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దానికి కూడా టెక్నికల్ చార్ట్ చూద్దాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇక్కడ 800 పైన ఈరోజు క్లోజ్ అయింది. ఒకటి మనకి ఇంపార్టెంట్గా చూస్తే ఒక రైజింగ్ ట్రెండ్ లైన్ కనిపిస్తుంది మనకి ఇది. సో ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ మనకి మంచి సపోర్టే అనుకోవచ్చు. రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ లైన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది.
అండ్ మోర్ ఓవర్ ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. జనరల్గా మనం షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు 20-day ఈఎంఏకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసేటప్పుడు. అయితే దీంట్లో ఒకటి మనకి ఒకే ఒక ప్రాబ్లం 830 దగ్గర ఉంది. ఇదేంటంటే మంత్లీ పివోట్ లెవెల్. అండ్ అదే లెవెల్కి దగ్గరలో 823 దగ్గర 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో 823 అండ్ 830 ఆ లెవెల్స్ మనకి ప్రాఫిట్ బుకింగ్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఏదైనా ఇంట్రాడేలో పుల్ బ్యాక్ ఇచ్చినా లేదా ఈరోజు హైని క్రాస్ చేసినా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.